హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గని ఎక్స్పెరిమెంట్స్ తెలుగు. గైస్, ఈ వీడియోలో ఒక రీఛార్జబుల్ లైట్ని అయితే తయారు చేయబోతున్నాం. ఇది వచ్చేసి కంప్లీట్లీ టార్చ్తో అయితే వస్తుంది అండ్ రీఛార్జబుల్ కూడా. అండ్ దీనికి ఒక చిన్న పవర్ బ్యాంక్ మోడ్యూల్ని కూడా అయితే యాడ్ చేశాను. దాన్ని యూజ్ చేసుకుని మీరు చిన్న చిన్న ఇయర్బడ్స్ని గట్ట అయితే ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలి ఏంటి అని నేను క్లియర్గా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అందుకోసం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 పీవీసీ షీట్లు అయితే కట్ చేసి తీసుకొచ్చాను. దాని సైజ్ వచ్చేసి మీరు చూడొచ్చు 6 సెంటీమీటర్స్ బై 7.5 సెంటీమీటర్స్ అనమాట. అలానే ఇంకొక 4 పీసెస్ని అయితే తీసుకున్నాను. దాని సైజ్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ ఇంటూ 7.5 సెంటీమీటర్స్ అనమాట. చూడండి, నేను అక్కడ కట్అవుట్స్ని కూడా అయితే చేసుకుని వచ్చేసాను. ఇప్పుడు మనం ఈ బాక్స్ క్రియేట్ చేసుకోకముందే ఇక్కడ పవర్ బ్యాంక్ మోడ్యూల్ని అయితే హాట్ గ్లూతో అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే 2 మినీ SPST స్విచెస్ని కూడా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మనం ఈ చిన్న రిఫ్లెక్టర్ని ఫెవిక్విక్ అయితే పెట్టుకుని యాడ్ చేసుకుందాం. ఇంకా మీరు చూడొచ్చు, మనం కంప్లీట్గా అన్నీ అయితే యాడ్ చేసేసుకున్నాం. దీని సైడ్ వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. సో వీడియోలో చూస్తున్నారు కదా, బాక్స్ అయితే ఎంత ఈజీగా క్రియేట్ అయిపోతుందో. బట్ అది రియాలిటీలో మామూలు విషయం అయితే కాదు. షీట్స్ని హీట్ చేసి, లెవెల్ చేసి, మార్క్ చేసి, కట్ చేసి, శాండ్వుడ్ చేసినవి. అమ్మ బాబోయ్ అనుకోకండి, దాని ప్రాసెస్ అలాగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మనం ఫైనల్లీ బాక్స్ని అయితే ప్రాపర్గా అయితే క్రియేట్ చేసేసాం. అండ్ ఇది ఒక 5V LED అనమాట. ఇప్పుడైతే దీన్ని రిఫ్లెక్టర్లో పెట్టుకుని ఫెవిక్విక్తో అయితే యాడ్ చేసుకుందాం. జస్ట్ ఒక డ్రాప్ వేయండి, సరిపోతుంది. అండ్ ఫైనల్లీ ఇవి వచ్చేసి పవర్ బ్యాంక్ మోడ్యూల్ వైర్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి లైట్ వైర్స్. అండ్ అలానే ఒక వైర్ పీస్ తీసుకుని స్విచ్ కొన్న కింద 2 టెర్మినల్స్ని కామన్ చేసుకున్నాను. అప్పుడు ఆ వైర్కి 5V అయితే కనెక్ట్ చేసుకుందాం. అక్కడ నుంచి 2 లైట్స్కి పాజిటివ్ 5V సప్లై అయితే వెళ్తుంది. అండ్ అలానే ఇది వచ్చేసి మన ప్రీవియస్ వీడియోస్లో తయారు చేసిన రీఛార్జబుల్ లైట్ అనమాట. నేను క్యాబినెట్ని అయితే కట్ చేసుకుని ఈ విధంగా అయితే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా వీడియో చూసి ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పీవీసీ షీట్ మీద ఒక 2 హోల్స్ వేసుకొని ఈ వైర్స్ని ఇందులోంచి తీసుకొని ప్రాపర్గా ఫెవిక్విక్ అయితే పెట్టుకుని అంటించేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 స్విచ్లకి 2 లైట్లు పాజిటివ్ని సాల్డర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్విచ్ సప్లైకి వెళ్ళి 5V వైర్ని పవర్ బ్యాంక్ పాజిటివ్ని కామన్ చేసుకుంటున్నాను. అండ్ మైనస్ వైర్స్, బ్లాక్ వైర్స్ అన్నిటిని కూడా కామన్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. కనెక్షన్స్ వచ్చేసి చాలా ఈజీ అన్నమాట. బేసిక్ కనెక్షన్స్ వచ్చేసి ఇవన్నీ. అండ్ ఇది ఒక 3.7V లిథియం అయిన బ్యాటరీ అనమాట. ఇప్పుడైతే వీటిని ప్యారలల్ గా అయితే సాల్డర్ చేసుకున్నాను. ప్యారలల్ మీన్స్ పాజిటివ్, నెగిటివ్ ఆ విధంగా అయితే సాల్డర్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఒక బ్యాటరీనైనా వాడుకోవచ్చు. నేను బెటర్ బ్యాకప్ ఉంటుంది కదా అని 2 బ్యాటరీస్ని అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ అలానే బ్యాటరీ వైర్స్ కూడా ఇందాక కామన్ చేసిన వైర్స్కి అయితే యాడ్ చేసుకోవడమే. పాజిటివ్ అండ్ నెగిటివ్ అనమాట. నెల్లి మన కనెక్షన్స్ వచ్చేసి అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి అయితే లైట్ అయితే ఆన్ చేస్తున్నాను. మీరు చూడండి, చూస్తున్నారు కదా ఎంత హై బ్రైట్నెస్తో గ్లో అవుతుందో. ఇంకా మనం దీనికి ప్రాపర్గా టేప్ చేసుకుని ఇంకా టాప్ లిడ్ని అయితే క్లోజ్ చేసుకోవడమే. సో ఇంకా నేను దీని బెటర్ లుక్స్ కోసం చుట్టూ దీనికి చిన్న ఫ్రేమింగ్ అయితే చేశాను. అలానే పైన చిన్న హ్యాండిల్ని కూడా అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం బెటర్ లుక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఇంకా సేమ్ దీన్ని ఇలానే పెయింట్ అయితే చేసిన తర్వాత వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. ఫైనల్లీ నేను పెయింట్ అయితే చేసుకొచ్చేసాను. దీని లుక్స్ వచ్చేసి మీరే చూడొచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో అయితే తెలియచేయండి. అలానే వీడియోకి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇక్కడ మనం ఫస్ట్ బటన్ ఆన్ చేసామంటే టార్చ్ అయితే ఆన్ అవుతుంది. చూడండి ఎంత హై బ్రైటెడ్గా అయితే గ్లో అవుతుందో. ఇది వచ్చేసి మోస్ట్లీ బయటన లాంగ్ విజన్స్కి వాడడానికి పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి నార్మల్ లైట్. చూడండి ఎంత హై బ్రైటెడ్గా అయితే ఇది కూడా గ్లో అవుతుంది. ఇది బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి కంప్లీట్లీ 5000 mAh బ్యాటరీ అనమాట. సో మనకి చాలా అంటే చాలా బ్యాకప్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఈ లైట్కి అయితే ఛార్జ్ పెడతాం. ఒక 5V ఛార్జర్ తీసుకొని ఈ లైట్కి అయితే ఛార్జ్ చేస్తున్నాను. అక్కడ చూడండి లైట్ వచ్చేసి రెడ్ కలర్లో అయితే గ్లో అవుతుంది. ఛార్జ్ కూడా ఇక్కడ చాలా ప్రాపర్గా అయితే ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి ఉన్న పవర్ బ్యాంక్ మోడ్యూల్తో ఈ ఇయర్బడ్స్కి అయితే ఛార్జ్ పెట్టడానికి అయితే ట్రై చేద్దాం. చూడండి అక్కడ నేను ఛార్జింగ్ జాక్ని అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. అక్కడ లైట్ వచ్చేసి రెడ్ కలర్లో అయితే గ్లో అవుతుంది. సో ఇది కూడా అయితే చాలా ప్రాపర్గా అయితే ఛార్జ్ అవుతుంది. సో చూసారు కదా వీడియోని ఒక లైక్ చేసి వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై గైస్, సీ యూ ఇన్ ద మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.